అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ర్యాలీని చేపట్టారు ఆయన. ఆ ర్యాలీని పట్టాభిపురం వంతెన వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలోనే పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. బ్యారికేడ్స్ ను నెట్టుకుంటూ తన అనుచరులను అంబటి తీసుకెళ్లిపోయారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటిపై పట్టాభిపురం పిఎస్ లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 132, 126/2, 351/3, 189/2 కింద కేసు బుక్ అయింది. ఇప్పటికి ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి. ఇటు చూస్తున్న విజువల్స్ లో అక్కడ బ్యారికేడ్స్ నెట్టుకుంటూ పోలీసులను సైతం లెక్క చేయకుండా ఇటు ముందుకు దూసుకువెళ్తున్న విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. వీటి మీద సెక్షన్స్ కింద కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. సో వీటికి సంబంధించి అంబటి కానీ ఇటు వైసీపీ లీగల్ సెల్కు సంబంధించిన వాళ్ళు కానీ ఏమైనా రియాక్ట్ అయ్యారా? అండ్ పోలీసులు ఏమంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నిన్న గుంటూరులో చేపట్టినటువంటి ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం రసభస్తం మారిందని చెప్పాలి. పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా చేరుకొని అటు నిన్న పట్టాపురం వంతెన వద్ద నుంచి ఆర్డీఓ ఆఫీసు ర్యాలీగా బయలుదేరి, అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు పట్టాపురం వంతెన ప్రారంభంలోనే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు. ఎందుకొని అడ్డుకుంటున్నారంటూ కూడా వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించిన ఆ తీరు, మనకు దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ మీద చూస్తుంది. దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసు విధులకు అడ్డంకులు కలిగించారంటూ కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. అక్కడ బారిగేట్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా బారిగేట్లను కూడా నెట్టుకుంటూ అనుచరులను తీసుకుని అంబటి రాంబాబు ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసు విధులు కాకుండా కలిగించారంటూ కూడా నిన్న పోలీసులు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 132, 126, అదేవిధంగా 351(3), 189(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు పోలీసుల తీరు మీద కూడా అంబటి రాంబాబు అదేవిధంగా వైఎస్ఆర్ కార్యకర్తలు కావాలని తమను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. అంబటి రాంబాబు మీద టార్గెట్ గా కావాలని చేసిన రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి నిరసన కార్యక్రమాలు ఎక్కడ ఇంత ఘర్షణ చోటు చేసింది. కానీ గుంటూరులో జరిగినటువంటి దానికి సంబంధించి కావాలని అంబటి రాంబాబు మీద టార్గెట్ చేసి ఈ కేసులు కడుతున్నట్టు కూడా అటు అంబటి రాంబాబు కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అంబటి రాంబాబు మీద కేసు నమోదైన నేపథ్యంలో అటు వైఎస్ఆర్సీపీ నుంచి లేకపోతే లేదంటే వైఎస్ఆర్ కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతానికి అంబటి రాంబాబు మీద ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ మణికుమార్.